ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 10వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. కీర్తన గ్రంథము 32వ కీర్తన 11వ స్థానం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి భక్తుడి జీవితంలో జరిగినటువంటి మరి ఆశీర్వాదాన్ని బట్టి మరి ప్రభువుని బట్టి సంతోషించాలని, ఉల్లాసించాలని. ఎందుకంటే మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఎందుకంటే మనకు కృపనిచ్చేవాడు ఆయనే. మరి ఆయన దయ చూపించేవాడు, కరుణించేవాడు. మరి మనకున్నటువంటి సమస్తం మీద కూడా మరి ఆయన కాపాడేవాడు. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మన జీవితాల్లో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను జరిగిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి అనుదినము కూడా మనల్ని కాపాడుతూ, అనుదినము కూడా మనకి మరి ఆహారం ఇస్తూ, అనుదినము కూడా మరి ఆయన సన్నిధులు లేకపోతే ఆయన బలమైన రెక్కల చోట్ల మనం భద్రపరుచుకుంటున్నటువంటి దేవాది దేవునికి మరి ఆయన బట్టి మనం సంతోషించాలి, ఉల్లాసించి ఆనందించేవారుగా ఉండాలి. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, ప్రేమగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదే గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన తండ్రి, ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినైనా దేవ కుటుంబంలో ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చి దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. నా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి నాయన. ఇదిగో తండ్రి, ప్రభాధికారులు, నాయకులందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, సరిహద్దుల్లో సైనికులు మంచి ఆరోగ్యంతో నింపండి. ఆర్మీ బృందానికి అంతటా కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ఇగో యవన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం బాబు, నీకు వందనాలు అయా. ఇగో తండ్రి, యవనస్తులు, యువకులను బట్టి దేవ చెడు వెచ్చల నుంచి దూరపరిచి ప్రభా ఇగో నీతి మార్గంలో నడిపించుకొని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. వారు చేస్తున్న ఉద్యోగాలు మీరు తోడుగొండి, రాకపోకలు మీరు సహాయించమని ప్రార్థిస్తానికి వందనాలు. అలాగే ప్రభా ఇదిగో తను చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయనైనా. దేవతని చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. చక్కగా తెలివి, జ్ఞానం వేచిన వారికి అనుగ్రహించి చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. దేవ పనికిళ్ళ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి, వందనాలు. వారు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. మా దేశ పాడి పంటలంతా కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తానికి వందనాలు. విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల తెచ్చని, కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ఆయన. దేవతండ్రి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గృహం లేని వారికి గృహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ సుఖమండి వారు దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచయంతని కూడా మీరు ఆశ్రయించి దీవించవలసిందని ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.